ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరి కూడి వచ్చినటువంటి ఎల్రోయి సంఘస్థులందరికీ కూడా వందనాలు ప్రత్యేకంగా సంఘపక్షాన తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి జీవిత గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన, స్తుతి 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 ప్రభువా. అయా నీకేమి చిరుణం మేము తీర్చుకోగలము తండ్రి ప్రభువా. నీకు స్తోత్రముల తండ్రి ప్రభువా. అయా నీ కేవలం నీ కృప నీ దయవల్ల నాయన ప్రభువా మేమంతా కూడుకొని ప్రభువా నిన్ను ఆరాధించి భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రముల వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఒక గడియ ఇక్కడ గడపటి గంట 10 దినముల శ్రేష్టమన్నా ప్రభువా. అటు ధన్యత మా జీవితంలో ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభువా. బిడ్డల పాటలు పాడుచుండగా నాయన మంచి స్వరాన్ని దయచేయండి ప్రభువా. నీ దాసులు నాయన ప్రభా వాక్యం చెప్తుండగా నీ సిలువ చోటును మరుగుపరచుకోండి ప్రభువా. బిడ్డ ద్వారాగా మాతో మాట్లాడండి. ఆ మాటలు మా హృదయంలో ఫలించే వృక్షములుగా నాయన ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. దేవా కూడి వచ్చిన బిడ్డలందరినీ వాళ్ళ కుటుంబాన్ని కాచి కాపాడమని నాయన. క్వారంటైన్ ఉన్న బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచమని నాయన. అలాగే నాయన పాస్టర్ గారు సునీత గారిని కూడా ముట్టి స్వస్థపరచమని ప్రభువా. ఆవిడ మా మధ్యకి తీసుకొచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టమని ప్రభువా. బిడ్డ యొక్క కుటుంబాన్ని కాచి కాపాడమని నీ దాసుని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. అయా నీకు వందనాలు తండ్రి. అయా నువ్వు లేని మేము లేవయ్యా. పరమ డాక్టర్ నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్న నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అయా నాయన తండ్రి నువ్వు లేని మేము లేవయ్యా. ఇంటికాడ కుటుంబాన్ని నాయన కాచి కాపాడి పోషిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని కూడా ఇక్కడ పోషిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములయ్యా. మాకు ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి కాచి కాపాడుతున్నందుకు వేలాది స్తుతులు ప్రభు. అయా నీకేమి ఇచ్చిన రుణము నేను తీర్చుకోగలను తండ్రి ప్రభువా. కేవలం స్తుతి పాత్రను పట్టుకుని నిన్ను స్తుతించడము తప్ప నాయన. ప్రతి బిడ్డ నిజమైన దేవుడైన నీవే తెలుసుకొని ప్రభువా లోతైన విశ్వాసంలోకి నడిపించమని ప్రభువా. ఈ సంఘాన్ని ఇంకా ముందుకు నడిపించిన ఆయన ఆశీర్వాదకరంగా మహిమాకారముగా దీవెనకరముగా జరిగించమని ప్రభువా. ఈరోజు ప్రభువా నాయన మాకు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. నా బిడ్డలు నీ రాజ్యమును జ్ఞాపకం చేసుకుంటామని ఆశపడుచున్నాను తండ్రి నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు తండ్రి వందనాలు ప్రభువా. వాళ్ళ కుమార్తెని అల్లుండి నాయన కుమారుని కోడల్ని సహోదరులు సమస్తమున నాయన కుటుంబానికి ముఖ్యముగా మా యొక్క తల్లిని ఓదార్పు దయచేయమని ఆ బిడ్డని రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని నాయన ఎన్నికలని దీనురాలైన ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ప్రార్థన చేసినటువంటి సహోదరి జీవిత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సంఘపక్షంగా నా పక్షంగా. నిజంగా మనందరం కూడా చాలా బ్లెస్డ్ పర్సన్స్, మనందరం కూడా దీవింపబడినటువంటి వారం. ఎందుకంటే ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరికి మనకు తెలియటం లేదు. కానీ దేవుడు తన ఉచితమైన ప్రేమ కృప కనికరాలు మన ఎడల ఎంతో ఉన్నతంగా ఉంచి ఆయన ఈ విధంగా మనం సజీవులుగా ఉంచాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. సో అటువంటి దేవుణ్ణి మనం స్తుతింపబద్ధులం, ఆరాధింపబద్ధులం. మరి సంఘానంతటిని కూడా పాటల్లో నడిపించడానికి ఆయన నామాన్ని స్తుతించి కీర్తించి మహింపరచడానికి మన మధ్యలో ఉన్నటువంటి నెహెమియా అన్న వారి బృందం ఉంది. వారు వచ్చి ఈ సమయంలో దేవుణ్ణి పాటలతో కీర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని వాళ్ళకి అప్పగిస్తాను. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నిన్ను చూసిన వాళ్ళు ఈరోజు కనపడలేదు. మనల్ని సజీవులుగా ఉంచాడంటే దేవుడు కేవలం ఆయన ఉచితమైన కృప. మనం సజీవంగా ఉన్నాం కనుక అనేక కుటుంబాలు ఇబ్బందుల్లోనే బాధల్లోనే వాళ్ళ కోసం ప్రార్థించవలసిన వారమైన ప్రార్థన చేసుకుని ఆయన నామాన్ని ఆరాధిద్దాం. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక వారం మా జీవితంలో ఇచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగోనైనా సహోదరి ఉమా గారిని సన్నిధిలో నిద్రించారండి. ఆ కుటుంబానికి ఓదార్పును దయచేయండి, ఆదరణ కలిగించండి. ఆదరణ కర్త నీకే వందనాలు
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది బిడ్డలు కరోనాతో బాధపడుతున్నారు తండ్రి. మీ గాయపడిన హస్తమిస్తున్నాను, వారందరినీ స్వస్థపరిచి నీ నామానికి మేము తెచ్చుకోమని ఇప్పుడు ఆరాధన ప్రారంభిస్తూ ఆదరించి ముగించేంత వరకు నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచి తండ్రి, నీవు మాత్రం మేము పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పాటగా శక్తి చేత కాదనను, బలముతో ఇది కాదనను అనే పాట పాడుకుని ప్రభునామమున ఆరాధిద్దాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. చెప్పబడదాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. ఆత్మ ద్వారా ఇది చేతునది యెహోవా సెలవిచ్చెను. ఆత్మ ద్వారా ఇది చేతునది యెహోవా సెలవిచ్చెను. చెప్పబడుతూ అన్నామన్నారు. ఉన్నాయి. అందరూ వాటిని చూస్తూ పాడుతూ అందరితో కలిసి కోరుతా గొప్ప పర్వతమా జెరుబాబెలు నడగింపను. గొప్ప పర్వతమా జెరుబాబెలు నడగింపను. ఎంత మాత్రపు దానము నీవనిను, తను భూమిగా మారినవు. ఎంత మాత్రపు దానము నీవనిను, తను భూమిగా మారినవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. స్తోత్రం. ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా ప్రేమించిన నిన్ను కోరిన వారెవరు. యెహోవా ప్రేమించిన నిన్ను కోరిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా
స్థితించేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా స్థితించేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా స్థితించేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా స్థితించేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాటుగా సర్వలోక ప్రభువునకు అనే పాటను పాడుకొని ప్రభునామాన్ని ఆరాధిద్దాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించాల్సిందిగా ప్రభునామాన్ని కోరుతున్నాం. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. చదువు కొడదాం. హల్లెలూయా. స్తోత్రం. పలవడం. ఆమేన్. హల్లెలూయా. రాజసువార్త ప్రకటించు సభకు జయము. క్రీస్తులో అన్ని చోట్ల క్రీస్తులో అన్ని చోట్ల వారికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ తండ్రిని కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరము నాయందు ఇహ పరము నాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక
ప్రభువు కనుక నిశ్చయమైన జయము, నిశ్చయమైన జయము. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలీస్ రోజు శ్యామ్ గారు కూడా రావాల్సిన కోరుతాను. హల్లెలూయా, స్తోత్రం. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనందరం ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. దాన్ని పురస్కరించుకుని ప్రభునామని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుకే నా భారతదేశమా, యేసుకే భారతదేశమా, యేసుకే నా భారతదేశమా, ప్రియ యేసుకే భారతదేశమా. భారతదేశమా, యేసుకే భారతదేశమా, యేసుకే నా భారతదేశమా, ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నది నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసు నామమే జయము జయమరిహమంత మారు మృగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమరిహమంత మారు మృగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, భారతదేశమా, నా భారతదేశమా, భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగున నా భారతదేశమా, సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట
సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును ఆ భారతదేశమా. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును ఆ భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానమునందుము భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. రోగులకు పరమ వైద్యుడు యేసే భారతదేశమా, వ్యాధుల నుండి స్వస్థపరచును భారతదేశమా. రోగులకు పరమ వైద్యుడు యేసే భారతదేశమా, వ్యాధుల నుండి స్వస్థపరచును భారతదేశమా. యేసును నమ్మిన దేశాలన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. యేసును నమ్మిన దేశాలన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్ర
జయమనియమంతమారు రోగాలి పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమనియమంతమారు రోగాలి పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా నా యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే నా భారతదేశమా యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. యేసు నామమే జయము జయమనియమంతమారు రోగాలి పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమనియమంతమారు రోగాలి పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా నగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా యేసుకే నా భారతదేశమా భారతదేశమా ప్రియ యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా ప్రియ యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా యేసుకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. చక్కటి అద్భుతమైన పాటలు పాడుతూ మనలందరిని బలపరుస్తున్న కోయిర్ వారికి, ఆర్కెస్ట్రా వారికి హృదయపూర్వక వందనాలు. ఒకసారి లేచి నిలబడినట్లయితే అందరం కలిసి పరిశుద్ధమైన దేవుణ్ణి, పరలోకమందు ఆసనుడైన మన కన్న తండ్రిని ప్రతి ఒక్కరూ కూడా
మన హృదయాలు విప్పి పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడిచినటువంటి దేవాతి దేవుణ్ణి అందరం కలిసి ఆయన ఆత్మతో నింపబడేలాగన, ఆయన అగ్నితో మనల్ని కాల్చేలాగన, ఆయన పరిశుద్ధతతో మనల్ని నింపేలాగన ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. దయచేసి ఆకాశం ఆశ్రయణ దేవత దేవుని వైపు చేతులెత్తుతాం. ఒక్కసారి యేసుని చూడాలని, యేసు వలె జీవించాలని నీకు ఆశ ఉంటే కనుక ఇప్పుడే ఆయన నిన్ను ఆయన రీతిగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం నెరవేర్చాలని నీ హృదయ ఆశ ఉంటే కనుక ఇప్పుడే ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపి ఆయన చిత్తం నెరవేర్చి బిడ్డగా నేను నిలబెట్టబోతున్నాడు. సత్యం నాకు తెలియాలని, సత్యంతో నేను నడవాలని ఆశపడితే కనుక ఆయన వాక్కుతో నిన్ను బలపరిచి పరిశుద్ధ ఆత్మతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతో నేను, నాతో నేను ఉండాలనే దేవుని చిత్తం, దేవుడి ఆశ. ఎంతవరకు చప్పట్లు కొడితే ఎంతో సంతోషంతో ఆరాధించిన నీవు నేను నీ హృదయం దేవునికి ఇవ్వడానికి, దేవుని హృదయంతో నీ హృదయం ముడిపడి ఉండడానికి, దేవుని ఆశలేవో నీ హృదయంలో నెరవేర్చడానికి దేవుడి ఆరాధనలో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, అనేక దినాల తర్వాత దేవుడు మనకు అవకాశం దయచేశాడు. చేతులెత్తుదాం, నీ శక్తితో దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆయన్ని మహింపరుద్దాం, దేవాతి దేవుణ్ణి కనపరుద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ నీ పెదాలు విప్పి దేవుని కనపరుద్దాం. పరిశుద్ధుడు 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 ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాలో సగుమా. నీ ఆత్మశక్తిని నాలో సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను బలపరచవా. నాతో మాట్లాడవా, నన్ను బలపరచవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ
నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో కరుణింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో కరుణింపుమా అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి మాపై దిగిరావయ్యా శక్తిని నొసగుమయ్యా మాపై దిగిరావయ్యా శక్తిని నొసగుమయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా కాచనండి పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా 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 పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా 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 పరిశుద్ధాత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో పంపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా దేశమెల్లరూ తిరుగతితే దేశమెల్లరూ తిరుగతితే ಎಲ್ಲರೂ ಅಂದು ಕಷ್ಟಪಡಲು ಎಲ್ಲರೂ ಅಂದು ಕಷ್ಟಪಡಲು ಪರಿಶುದ್ಧ ಆಜ್ಞೆతో నింపు దేవా పరిశుద్ಧ ఆజ్ఞ
ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా పరిశోధునిగా చేయుటకై పరిశోధునిగా చేయుటకై అగ్నితో నన్ను కాల్చుమయా అగ్నితో నన్ను కాల్చుమయా పరిశుద్ధాగ్నిని పంపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా దేశమెల్లను దివ్యంతే దేశమెల్లను దివ్యంతే పరిశుద్ధతతో నింపుటకు పరిశుద్ధతతో నింపుటకు పరిశుద్ధాగ్నితో నింపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా పాపులెల్లరూ పరిశుద్ధులుగా పాపులెల్లరూ పరిశుద్ధులుగా పరిశుద్ధతతో నిజమండకు పరిశుద్ధతతో నిజమండకు పరిశుద్ధాగ్నితో నింపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ అగ్నితో కాల్చు దేవా నన్ను నీ ఆత్మతో నింపు 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 దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ అగ్నితో కాల్చు 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 దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు 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 దేవా నన్ను నీ ఆత్మతో కాల్చు దేవా నన్ను నీ ఆత్మతో కాల్చు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో కాల్చు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నన్ను నీ
నన్ను నీ ఆత్మతో నింపు దేవా, 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 నన్ను నీ ఆత్మతో నింపు దేవా. యేసునికి వందనాలైనా, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు. ఇంత జీసస్ గ్లోరీ, హల్లెలూయా. యేసునికి వందనాలైనా, యేసునికి వందనాలైనా. దర్శకులందరూ బాబా, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలైనా, శక్తిమంతుడానికి స్తోత్రాలైనా, ఆది సముద్రానికి స్తోత్రాలైనా, ఆదిలో నుంచి మాతో ఉన్నవాడానికి స్తోత్రాలైనా. అనుకూలమైన దేవ, ఆదరించే దేవ, అనుగ్రహించే దేవ, మమ్మల్ని పాత్రపరిచే దేవానికి స్తోత్రాలైనా. యేసు రక్తమేచే, యేసు రక్తమేచే, యేసు రక్తమేచే. దేవానికి ఆత్మను నింపుతున్నందుకు స్తోత్రాలైనా, నీవే బలపరిచినందుకు నీకు స్తోత్రాలైనా, నీ అద్భుత కార్యాలు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు, ప్రతి హృదయాన్ని కదిలించినందుకు నీకు స్తోత్రాలైనా. దేవాన్ని కృపగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలైనా, దేవాన్ని బిడ్డలు రక్షిస్తున్నందుకు నీకు స్తోత్రాలైనా. అనేకమైన ఇబ్బందులు, శోధనలు, వేదన, బాధలతోనైనా బాధపడుతున్న మమ్మల్ని అందరినీ ఈ దినాన్నైనా ఎంతో రక్షించావునైనా, లేవనెంతో తండ్రినైనా. పరమవచ్చుగా నీవే మాకునైనా ఆరోగ్యాన్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలైనా. దేవాలు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు. దినదినము మాతో ఉంటున్న దేవానికి స్తోత్రాలైనా. సర్వశక్తిమంతుడ నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలైనా, సర్వశక్తిమంతుడ నీకే స్తోత్రాలైనా. ఈ నుంచి నీ రుణం తీర్చుకోగలుగుతావా దేవా? ఈ రీతిగా సజీవుకుంటావంటే కేవలమైనా నీ కరుణ కటాక్షం మాత్రమే తండ్రి. నీ శక్తిని, నీ ఆరోగ్యాన్ని, నీ బలాన్ని, నీ అనుగ్రహాన్ని నైనా నీ బిడ్డలకు దయచేసినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకొచ్చి నా తండ్రి. సర్వశక్తిమంతుడా, స్తోత్రాత్ముడా, సర్వాధికారి, సర్వలోకానికి అధికారి, సర్వలోకనాథుడా, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవ, దేవాస్తులకు పాత్రుడైన దేవ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీకే చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, ఇది చాలా సంతోషకరమైనటువంటి సమయం. మనందరం కూడా ఇప్పుడు దాకా గడిపినటువంటి సమయం ఒక జాయ్, సంతోషంతో కూడినటువంటిది. మనం దేవుణ్ణి ఆరాధించడం హృదయపూర్వకంగా అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు మన దగ్గర నుంచి. ఇప్పటి వరకు మనం పాటలతో మరి స్తుతి ఆరాధన ద్వారా ఆయన ఆరాధించాం. మరి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనల్ని నడిపించడానికి మన మధ్య సహోదరు ప్రశాంతి గారు ఉన్నారు. వారు వచ్చి కీర్తన 119వ కీర్తన 97వ చరణం నుంచి 112వ చరణం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపిస్తారు. 119వ కీర్తన సహోదరు ప్రశాంతి గారు వచ్చి అందరూ దయచేసి నిలబడాల్సిందిగా కోరుతాం. 119వ దావీదు కీర్తన 97వ అధ్యాయము 112 వరకు చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగాను ఉన్నది, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నా తోడుగా నున్నవి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేసి ఉన్నవి. నా శత్రువులు మించి జ్ఞానము అని నాకు కలుగజేయుచున్నవి. నా శాసనములను నేను ధ్యానించుచున్నాను, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు, నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్టి మార్గములన్నిటిలో నుండి దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుచున్నాను. నా పాదములు తొలగించుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగి ఉన్నాను. నీ న్యాయ విధుల నుండి నేను తొలగి ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. నీ అవి నా నోటికి తేనె కంటే తీయగానున్నవి, అవి నా నోటికి తేనె కంటే తీయగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలుగును, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును. తప్పు మార్గములనన్నీయు తప్పు
నాకు అశాస్త్రములాయును. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నేను ప్రమాణము చేయుచున్నాను. నా మాట నెరవేర్చుదును. నా మాట నెరవేర్చుదును. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులు నాకు బోధింపుము. నీ న్యాయ విధులు నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో నున్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకున్నటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందములు. అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనకు వాక్యాన్ని వినిపించి చదివినటువంటి సహోదరి ప్రశాంతి గారికి సంఘపక్షంగా నా పక్షంగా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేక పాట ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి విజయలక్ష్మి గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాటను మనకు వినిపిస్తారు. మీ అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక అవకాశం ఇచ్చిన మరి యశోభ్రత గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నాకెవ్వరు లేకున్నా నీవుంటే చాలయ్యా. నా ఒంటరి పయనంలో నా తోడు నీవయ్యా. నాకెవ్వరు లేకున్నా నీవుంటే చాలయ్యా. నా ఒంటరి పయనంలో నా తోడు నీవయ్యా. నాకెవ్వరు లేకున్నా నీవుంటే చాలయ్యా. నా ఒంటరి పయనంలో నా తోడు నీవయ్యా. నా కన్నీటిని తొడిచిన వాడవు, నా వేదన తీర్చిన వాడవు. నా కన్నీటిని తొడిచిన వాడవు, నా వేదన తీర్చిన వాడవు. అది నీవే కదా నా మంచి యేసయ్యా. అది నీవే కదా నా మంచి యేసయ్యా. నాకెవ్వరు లేకున్నా నీవుంటే చాలయ్యా. నా ఒంటరి పయనంలో నా తోడు నీవయ్యా. ఈ లోకానికి నీ వచ్చినప్పుడు ఒంటరిగానే నీ వచ్చితినయ్యా. ఈ లోకానికి నీ వచ్చినప్పుడు ఒంటరిగానే నీ వచ్చితినయ్యా. కానీ ఇప్పుడు అందరూ ఉన్నా ఒంటరిగానే మిగిలితినయ్యా.
మనందరికీ వినిపించినటువంటి సోదరి విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి సాక్ష్యాలు సమయం, ఎవరైనా కనుక ఉంటే సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ఎవరు లేకపోతే ప్రార్థన అవసరతలు ఉన్నాయి మన మధ్య, వాటిని విందాం. మన అనుదిన ప్రార్థనలో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. ఎల్రోయి ప్రార్థనా మందిరం అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, అందరి కుటుంబాల క్షేమం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం కొనవలసిందిగా కోరుతా ఉన్నాం. సహోదరులు రాజారత్నం గారు క్వారంటైన్లో ఉన్నారు. మరి సంఘాన్ని ప్రార్థన అవసరత కోరారు. ఆయన త్వరగా క్వారంటైన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేలాగున మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత గర్భఫలంతో ఉన్నటువంటి సహోదరు శైలజ గారు 8వ నెలతో మరి ఉన్నారు. మరి ఆమె గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. కొంత అస్వస్థతగా ఉన్నది, మంచి ఆరోగ్యం కొరకు మరి అదేవిధంగా సుఖమైన ప్రసవం కొరకు మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలం కావాలని అనేక మంది ప్రార్థన అవసరతలు కోరారు. వారి పేర్లు నేను చదువుతా ఉన్నాను, జ్ఞాపకం చేసుకోనండి. స్వప్న గారు, ప్రియాంక గారు, ఇందిరమ్మ, సుధా, లావణ్య గారు, వీరు గర్భఫలం ఆశిస్తూ ఉన్నారు. మరి మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. సహోదరి సునీత గారు, మరి మనందరికీ తెలుసు పాస్టమ్మ గారు, ఆమె కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొంత అస్వస్థతగా ఉంది. ప్రస్తుతానికి రిపోర్ట్స్ని బట్టి ప్రాబ్లం లేదు అని అన్నారు. మరి ఫైనల్గా డాక్టర్ వచ్చి దాన్ని రెఫర్ చేసి ఇంటికి డిశ్చార్జ్ చేయాలి అని చెప్తా ఉన్నారు. కనుక మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. త్వరగా కోలుకొని తను ఇంటికి వచ్చేలాగున మరి మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. అలాగే ప్రిన్స్ ఇద్దరు కూడా మరి ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు. వారికి దేవుని కాపుదల కొరకు, వారి రక్షణ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మన ఇండియాలో ఉన్నటువంటి మన కుటుంబాల కోసం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే కోవిడ్తో బాధపడతా ఉన్నారో వారందరి కొరకు మీరందరూ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీ అనుదిన డైలీ లైఫ్లో కొంత సమయాన్ని కేటాయించి ప్రపంచం కోసం, మన కుటుంబాల కోసం, అదేవిధంగా మన దేశం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎస్తేరు కోమలి గారు మరి ఖతార్ దేశానికి తిరిగి వచ్చారు, క్వారంటైన్లో ఉన్నారు, ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి ఆమెను కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి ప్రకటనలు మన మధ్య ఉండి మనతో ఉన్నటువంటి సంఘ సభ్యురాలు, మనందరికీ చాలా ఆత్మీయురాలు సహోదరి ఉమా గారు నిన్నటి రాత్రి ప్రభువునందు నిద్రించారు. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో వారి కుటుంబ ఆదరణ కోసం మరి అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనం చేస్తా ఉన్నాను. మరి అందరూ కనుక లేచి నిలబడినట్లయితే ఒక 3 నిమిషాలు ఆమె కొరకు మనం మౌనం పాటిద్దాము. తర్వాత మన కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ బంగారు పాదానికి లెక్కైన స్తోత్రాలు నాయన. ఇది నాయన నేను ఇప్పుడు కొడుకోవడానికి నాయన నీ చూపించిన కృపను బట్టి నీకే లెక్కైన స్తోత్రాలు నాయన. మేము ఎంత వారము గొప్పవారు మేమే కాదైనా, అయినప్పటికీ కూడా నాయన నీ దయతో, నీ కృపతో, నీ జాలితో మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచిన గొప్ప దేవ, నీకే లెక్కైన స్తోత్రాలు నాయన. ఇది నాయన మేము ఇక్కడ నిలబడడానికి నన్ను చూపించిన కృపను బట్టి నాయన నీకే లెక్కైన స్తోత్రాలు నాయన. మా తోటి సహోదరి
మా సంఘ సభ్యురాలు నాయన ఉమా గారిని అయినా మీరు జ్ఞాపకం చేసుకున్నారా నాయన, రాత్రి దినాన్ని నాయన నిద్రించినప్పుడు నాయన వారి కుటుంబ సభ్యులనైనా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణైనా మీరే దయచేయండి. కుమార్తెకు నైనా మీరే ఆదరణ దయచేయమని అడుగుతున్నాను. ఎంతో దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్న కుటుంబాన్ని అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణైనా మీరే దయచేయమని అడుగుతున్నాను. నీ చిత్తమైతేనైనా బిడ్డనైనా నీ రాజ్యంలోకినైనా చేర్చుకోమని అడుగుతున్నాను. మేము ఎంతగానో కూడా నన్ను దిక్కుస్తుంది కన్నా మా హృదయాలన్నింటినీ కూడా నైనా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను. నన్ను అతి త్వరలోనైనా ఈ శోధన నుంచి నైనా మమ్మల్ని అందరినీ కూడా నైనా మీరే విడుదలను దయచేయమని అడుగుతున్నాను. ఇంకెవ్వరు కూడా నైనా మా సంఘంలోనైనా ఇంకా మా దేశంలోనైనా ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా నైనా ఈ యొక్క భారంతోనైనా మరణించుకుంటుందని మీరే కృప చూపించండి. దయతోనైనా నీ ఉగ్రతను తగ్గించినైనా మీరే సహాయం దయచేసినైనా మమ్మల్ని విడుదల చేయమని అడుగుతున్నాను. మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి. మరొక్కసారి నైనా సహోదరు ఉమా గారి కుటుంబాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటండి. వారందరికీ కూడా కావాల్సిన ధైర్యాన్నైనా మీరు దయచేసి మీరే ఆదరణ చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఇప్పటి వరకు మనం ప్రార్థించాము, మరి కీర్తనలతో దేవుని ఆరాధించాము. మరి మనకు తెలుసు దైవజనులు డిఎల్ మూడీ గారు అంటూ ఉంటారు, దెర్ ఈస్ నో పీస్ ఇన్ ఎనీ సోల్ అంటిల్ ఇట్ విల్లింగ్ టు ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ యొక్క లోకంలో ఎక్కడ కూడా శాంతి అనేటువంటి లేదు, ఏ ప్రాణానికి శాంతి లేదు. ఎప్పుడు శాంతి కలుగుతుందంటే దేవుని వాక్యానికి ఒబే అయినప్పుడు మాత్రమే, దానికి అంగీకరించినప్పుడు మాత్రమే, దాని ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే మన ప్రాణాలకు శాంతి ఉంటుంది అని చెప్తా ఉంటారు డిఎల్ మూడీ గారు. కేవలం వినటం మాత్రమే కాదు, కానీ దానిని విని దానికి ఒబే అవ్వాలి, మనం మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అటువంటి దేవుని వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాం. మన జీవితాలను మార్చుకోవడానికి ఇది ఎంతగానో సరైనటువంటి సమయం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు ఎహెచ్కేల్ గారు వచ్చి మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని బ్రదర్ ఎహెచ్కేల్ గారికి, బ్రదర్ శ్యామ్ గారికి అప్పగిస్తా ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది చాలా వేదన కాలము, శోధన సమయము. నిన్న మనతో మాట్లాడిన వారే ఈరోజు చనిపోయారనే వార్తలు మనం విన్నామండి. మన చుట్టుపక్కల మన గ్రామాల్లో అంతా కూడా ఈ కరోనా వైరస్ చాలా తీవ్రంగా విస్తరించి, ఇంతకుముందు అయితే మనం చావు వార్తలు ఉండేవాళ్ళం కాదు, వచ్చిందంటే అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే వస్తే మాత్రం పదగట్లు చనిపోతున్నారు, అంత తీవ్రంగా ఉంది. మనం చేయవలసిందా ఒకటి ఏంటంటే ఆ దేవునికి మొరపెట్టుకుంటామే. అంతా ఆయన చిత్తము. జనన మరణములు మన చేతులు లేవు, అంతా ఆయన చేతులు ఉన్నాం కాబట్టి అంతా ఆయన చిత్తానుసారమనుకుని ఆయనకి మనం మొర్ర పెట్టుకుని ఆయన సిందులో మనం వేయి చూడడం తప్ప మనం ఏం చేయలేము. కాబట్టి అందరం కూడా చనిపోయిన వారి కుటుంబాల కోసం, ఆదరణ కోసం ప్రార్థించేద్దాం. బ్రతికిన వారికి దేవుడు చక్కని ఆరోగ్యాలను ప్రార్థించేద్దాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభువా, నీ జీవము గల వాక్కుని ధ్యానించుకుని గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా అందరికీ లేని గొప్ప ధన్యత అల్పులమైన మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు తండ్రి. అల్పుడు అయోగ్యుడను ఇదిగో తండ్రి నన్ను మరుగుపరిచి నన్ను తండ్రి బోరగా వాడుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడు తండ్రి. ఈరోజు తండ్రి మాకు ఎటువంటి తండ్రి ప్రభావ జీవాహారం కావాలో దాన్ని తృప్తిగా మేము తండ్రి భుజించి ఇదిగో నేను ఆత్మీయంగా బలపడి నీ రక్షణ, నువ్వు ఇచ్చిన రక్షణ మార్గం తండ్రి మేము కాపాడుకునిచ్చు నీకు విధేయులుగా జీవించి కృపను దయచేయమని ఇదిగో తండ్రి వినిచున్న నీ బిడ్డలకు తండ్రి గ్రహించే హృదయం దయచేసి తండ్రి ప్రభా ఎప్పుడు వినేవారంగానే కాకుండా దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండే కృపను దయచేయమని నీ జీవోపయోగం మా అందరి చేతులు దయచేయమని యేసు పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా సమయం.
ఆలస్యం లేదుగా మనసు మార్చుకో నీవిగా ఇక ఆలస్యం లేదుగా మనసు మార్చుకో నీవిగా ఇది రక్షణకు ప్రకారం ప్రభు పరకాల సమయం ఇది రక్షణకు ప్రకారం ప్రభు పరకాల సమయం రాజములపై రాజములు జనములపై జనములు రాజములపై రాజములు జనములపై జనములు ఎటు చూసిన మరణములు ఎటు తిరిగిన యుద్ధములు ఎటు చూసిన మరణము ఎటు తిరిగిన యుద్ధము ఇది రక్షణకు ప్రకారం ప్రభు పరకాల సమయం ఇది రక్షణకు ప్రకారం ప్రభు పరకాల సమయం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియారా, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు దేవాది దేవుడు మనకి ఎటువంటి సహాయాన్ని ఎటువంటి మార్గాల్లో అందించబోతున్న విషయం గురించి మనం ధ్యానించుకుందాం. అయితే ఈ లోకంలో తోటి మనిషి సహాయం లేకుండా ఎవ్వరూ బ్రతకలేమండి కదండి. ఎంత కోటీశ్వరుడైనా అటు తినే ఆహారము ఎదుటి మనిషి పండించాలి, అటు తిరిగే వాహనము ఎదుటి మనిషి తయారు చేయాలి. ఇలాగ ఏదో రూపంలో ఎదుటి మనిషి సహాయం నాకు ఖచ్చితంగా అవసరమే. అయితే ఈ లోకంలో ఎదుటి మనిషి యొక్క సహాయంకి కొన్ని పరిమితులు ఉంటాయి. సహాయం అనేది కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే కొన్ని సమయంలో మనం ఎవరి నుంచి అయితే సహాయాన్ని ఆశిస్తున్నామో ఆ మనిషి అందుబాటులోకి ఉండకపోవచ్చు. ఒక అందుబాటులో ఉన్న సహాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు. అయితే మన దేవాది దేవునికి సహాయం చేయటంలో ఏ పరిమితులు లేవు. ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో ఖచ్చితంగా ఆ దేవాది దేవుడే నాకు సహాయం చేస్తారని నమ్మి విశ్వాసంతో నీవు అడుగుతావో ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎంతో మంది విశ్వాసానికి కర్త ఎవరండి? అబ్రహాము ఎంతో కాలం వెయిట్ చేశాడు సహాయం కోసం. దేవుడు ఖచ్చితంగా సహాయం, అంటే సహాయం చేయటం అనేది 100% నిజం, కరెక్ట్. కానీ మనం వెయిట్ చేయలేదు. దేవుని సన్నిధిలో గోజాడుతూ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తూ ఆయన కోసం మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా అటువంటి సహాయాన్ని మనము చూడగలుగుతాం. కీర్తనకారుడు అంటాడు కదా, 121 కీర్తన చూద్దామండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 121 కీర్తన 1-2 వచనాలను మనం ధ్యానం చేద్దాం. కొండల తట్టు నాకు కనులించున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనని నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కొండల తట్టు నాకు కనులించున్నాను. ఎందుకు ఎదుచున్నాడు కీర్తనకారుడు? ఆయన సహాయం కోసము ఎదుచున్నాడు. ఉన్నత స్థలములపై ఆసీనుడైన మన దేవుడు ఎప్పుడైతే మనము ఆయన సింహాసనం తట్టు మన చేతులు చాపి ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు సహాయం చేయి, ఇటువంటి శోధనలో ఉన్న ఇటువంటి వేదంలో ఆయన నోరు తెరిచి నువ్వు నిజంగా పూర్ణ హృదయంతో అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి నా హస్తము కురుచ కాలేదు. ఆయన హస్తం ఎప్పుడు కురుచగా లేదు మనం రక్షించడానికి. అయితే మనం అడగటంలో లోపం ఉందేమో, మనము ఆయనకి సమర్పిస్తున్న హృదయంలో లోపం ఉందేమో. కాబట్టి హృదయం ఘోరమైన వ్యాధి కలదని అంటారు కదా, కీర్తనకారుడు అంటాడు కదా. కాబట్టి మన హృదయాన్ని పవిత్రంగా ఆయనకి సమర్పించినప్పుడు ఆయన మనల్ని చూసి మన మొర్రను విని సంతోషించి ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. అయితే యెహోవా వలననే మనకు సహాయం కలుగును. అయితే ఆయన చూస్తే సహాయము ఎన్ని విధాలుగా ఉంటుందని ఆలోచించినప్పుడు ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయం 3వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకొని ఓకే సరిపోతుందండి. అయితే ఇక్కడ ఈ సన్నివేశంలో మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి దేవుని దేవదూతలు, రెండవది
లోతు కనిపిస్తున్నాడు. ఆయన ఆ దేవదూతలు ఇద్దరు కూడా ఆ సొదొమ గౌని ఎదురుకు వచ్చినప్పటికీ ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడంట. అయితే ఇక్కడ దేవదూతల గురించి మనం ఒక 2 విషయాల్ని మాట్లాడుకోవాలి. ఏంటంటే కీర్తనకారుడు 103వ కీర్తన 20 వచనం అంటాడు కదా, తీయకండి అన్ని తీయొద్దు, నేను చెప్పినవి తీయండి. 103వ కీర్తన 20లో ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్కును నెరవేర్చు బలశూరులు. దేవదూతల గురించి ఏమని రాయబడి ఉందంటే ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్కును నెరవేర్చే బలశూరులు దేవదూతలు. అటువంటి దేవదూతల ద్వారా ఆ దేవాదేవుడు కొంతమంది ప్రవక్తులు, కొంతమంది రాజులు ఆయన సంధిలో మొరపెట్టినప్పుడు ఎంతో అద్భుతమైన విషయాలను వాళ్ళకు చూపించడం మనం ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ఈ ఆది కాండంలో లోతు అలాగే దేవదూతల యొక్క సన్నివేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ దేవదూతలు ఇద్దరు సొదొమ గౌని యొద్దకు వచ్చినప్పుడు వారిద్దరిని కూడా లోతు వారి గృహంలోనికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ఊర్లోని కొంతమంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి 2 మనుషుల్ని ఇంట్లోకి వచ్చారు కదా, వాళ్ళు మాకు చూపించమని ఆయన మీద ఒత్తిడి తెస్తారు. అయితే ఆ లోతు వారితో ఉన్న మాటలు ఏంటంటే వారికి అపకారం చేయవద్దు, అయినను నా ఇంట్లో నా గృహంలో పెండిడికి వచ్చిన 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి, కానీ 2 మనుషులు మాత్రము ఏమి చేయొద్దని చెప్పడం జరిగింది. అది దేవుని బిడ్డల ఎడల లోతు ఎటువంటి గొప్ప తీవ్రత కలిగినట్టు మనం ఆలోచన చేయవచ్చు. వాళ్ళకి తెలుసు వారు దేవుని బిడ్డలని. అయితే లోతు వారి ఎడల చూపించిన విధేయతను బట్టి, దేవుని ఎడల ఉన్న భక్తిని బట్టి దేవుడే ఆ దూతలను ఆయన పంపించిన విషయం లోతుకి తెలియదు. అయితే లోతు వారికి చూపించిన వినయాన్ని బట్టి వారు లోతుని ఏం చేశారంటే, ఇదిగో సొదొమ గొమొర్రాలు నాశనము కాబోతున్నాయి, దేవాదేవుడు ఇదిగో మా ద్వారా నీకు మేలు చేయాలని, నీవు ఆయన కలిగి ఉన్న భక్తి విశ్వాసాలను బట్టి నిన్ను విడిపించాలని ఈ యొక్క గొప్ప ఈ భయంకరమైన అపాయం నుండి వాళ్ళని పంపించని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం ఒకసారి చూద్దాం. ఆది కాండం 1:9. దేవుడు ఆకాశం కింద ఉన్న జలమును ఏ చెప్తున్నాను 19 19:1 సారీ, ఆది కాండం 19:1. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా ఓకే సరిపోతుందండి. అయితే 5వ వచనం చూస్తే లోతును పిలిచి ఈ రాత్రి యుద్ధ మనుషులు ఎక్కడ, వారిని కూడినట్లు మా ఎదుగు తెమ్మని ఆ ఊరి ప్రజలు లోతును బలవంతం చేశారు. అయితే 9వ వచనం మధ్యలో చూస్తే వారు చూడండి ఏమంటారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేది అని చెప్పి లోతు అను మనుషుల మీద దోపిడిగా ఏం చేశారంటే వారిని కొట్టడానికి ప్రయత్నం చేశారు, తలుపును పగలగొట్టి సమీపించారు, బలవంతం చేశారు. అయితే ఇక్కడ చూస్తే మనం 15వ వచనం చూడండి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ 2 కుమార్తె తీసుకుని రమ్మని చెప్పారు. ఏం చెప్పారండి? దేవత దేవుడు లోతును అతని కుమార్తెల కుటుంబాన్ని ఈ సొదొమ గొమొర్రాల ఒక భయంకరమైన అపాయం నుండి, ప్రమాదం నుండి దేవదూతల ద్వారా రక్షించినట్లు మనకి ఈ యొక్క సన్నివేశం చదివినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి మనం అడిగినప్పుడు, ఆయన కొనియాడినప్పుడు ఖచ్చితంగా ఏదో రూపంలో ఆయన సహాయం చేస్తాడు. ఇక్కడ లోతుకు అతని కుటుంబానికి దేవదూతల ద్వారా దేవుడు సహాయం చేశాడు. ఇంకొక సన్నివేశాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూద్దామండి. 2వ రాజులు 19వ అధ్యాయం. అక్కడ కూడా హిజ్కియా రాజు హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి పోయి. సరిపోతుంది. ఇక్కడ ఎవరు కనిపిస్తారు మనకి? హిజ్కియా రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. అయితే అప్పటికే అషూరు రాజు అనే ఆయన అనేక దేశాలను జయించుకుంటూ యెరూషలేము మీదకి దండెత్తుకొని వచ్చాడు. అతని దూతల ద్వారా వర్తమానం పంపిస్తున్నాడు, ఇదిగో నీ దేశం మీదకి దండెత్తి వస్తుందనని. అయితే
ఈ యొక్క యెరూషలేములో ఉన్న సామ్రాజ్యాన్ని బట్టి చూసుకుంటే అష్షూరు రాజు యొక్క సైన్యము చాలా గొప్పది, చాలా పెద్దది. అయితే అష్షూరు రాజుకి అర్థమైంది, మనము బాహ్యంగా ముఖముఖి వెళ్తే అతను జయించలేము. అయితే అతను చేసిన పని ఏంటి చూస్తే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకుని యెహోవా మందిరంలో ఫస్ట్ చేసిన పని ఏంటండి, దేవుని మందిరానికి వెళ్ళాడు. తన సామర్థ్యం తెలుసు, కానీ ఆయనకి తెలుసు నేను దేవుని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే నాకు విజయాన్ని దేవుడిస్తారనే విషయము ఆయనకి తెలుసు. కాబట్టి మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటి, దేవుని మందిరానికి వెళ్ళాడు. 4వ వచనం చూడండి, అష్షూరు రాజు చెప్పిన మాట చూడండి. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అయిన తన యజమాని చేత పంపబడిన రష్బక్కే పలికిన మాటలను నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు. సరిపోతుందండి. ఏం చేశాడు అష్షూరు రాజు? జీవము గల దేవుణ్ణి దూషించాడు. మరి దేవుని దూషించే వాడికి విజయం ఉంటుందా? ఉండదు కదండి. కాబట్టి దేవుని దూషించాడు, కాబట్టి ఆ దూషణ మాటలన్నీ దేవాదేవుడు విన్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా గద్దించునేమో అని ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? యెషయా చెప్తున్నాడు. హిజ్కియా ఈ యొక్క వార్త తెలుసుకుని అష్షూరు రాజు దండెత్తి వచ్చాడనే విషయం తెలుసుకుని యెషయా దగ్గరికి అతని అనుచరులను పంపిస్తాడు. యెషయా దగ్గరికి వెళ్ళి అడగండి, ఏం చేయాలో సహాయం అడగండి. కొన్ని ఆయన గొప్ప ప్రవక్త కాబట్టి మనం ఏం చేయలేని విషయాన్ని ఆయన చెప్తారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, ఈ విధంగా చేయండి. అష్షూరు రాజు దేవుని దూషించేవాడు, ఖచ్చితంగా దేవుడు అతన్ని గద్దించి మనకి విజయాన్ని ఇస్తాడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకేం చెప్పాడంటే, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఎలా చేయాలంటే ప్రార్థన హెచ్చుగా చేయాలి. ఉన్న ప్రజలను దేవుడు రక్షించాలి, దేవుడు కాపాడాలి. మన దేశానికి విజయాన్ని ఆ దేవాదేవుడు ఇవ్వాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే హెచ్చుగా ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు మొట్టమొదట అపాయం సంభవించింది, ప్రమాదం వచ్చిందని తెలుసుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. యెషయా ప్రవక్త ద్వారా చాలా ఎక్కువగా ప్రార్థన చేయాలని చూడటం మనం జరుగుతుంది. అలాగే 10వ వచనం చూస్తే, యోధా రాజు హిజ్కియాతో ఎలాగో చెప్పండి, యెరూషలేము హిజ్కియా అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోకము. ఎవరన్నారు ఈ మాట? అష్షూరు రాజు పంపిన దూతల ద్వారా ఎవరికి? హిజ్కియాకి పంపబడింది. ఏంటి? దేవుని చేత మోసపోవద్దని చెప్తున్నాడు. దేవుని చేత దూషించేవాడు దేవుని చేత మోసపోవద్దని చెప్తున్నాడు. దేవుని నమ్మొద్దు, దేవుని ఆధారపడకు, నీ శక్తి సామర్థ్యాల మీద నీవు ఆధారపడని హిజ్కియాకి హితబోధ చేస్తున్నాడు ఈ అష్షూరు రాజు. అయితే జరిగింది ఏంటంటే, హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలో పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవాను తెలిసినట్లుగా అతని చేతులను మమ్మలను రక్షింపుము. ఏమని చేశాడండి? ఈ లోకములో ఉన్న సమస్త జనులు కూడా నీవే జీవము గల దేవుడు అని తెలుసుకున్నట్లు నిన్ను ఏ రాజు అయితే దూషిస్తున్నాడో, ఏ రాజు అయితే నీ మీద అనుగుణవద్దు, నీ చేతులు మోసపోదని చెప్తున్నాడో అతని మీద నాకు విజయం కలిగించమని ఆయన సింధులు ప్రార్థన చేసినప్పుడంట ఆ నెక్స్ట్ డే యుద్ధానికి వెళ్తారు అష్షూరు సైన్యం అంతా కూడా. ఆ రాత్రి అంతా కూడా ఆ సేనాధిపతులందరూ కూడా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, మీరు ఈ యుద్ధంలో ఎటువంటి ఎన్ని గ్రూపులకి వెళ్ళాలి, ఇలాగా చక్కని వాళ్ళకి ఉపాయాలు చెప్తున్నారు, డైరెక్షన్ ఇస్తున్నారు. అయితే ఆ రాత్రి దేవాతి దేవుడు ఒక దేవదూతను పంపించి 185,000 మంది సైన్యాన్ని అంట చంపేయడం జరుగుతుందండి. చూడండి ఎక్కడ ఉంది అది? 32వ వచనంలో కనిపిస్తుంది మనకి. కాబట్టి అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు. అది అవసరం లేదండి. 34 చదవండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇది దేవుడైన యెహోవా చెప్పిన మాట, చాలా జాగ్రత్తగా వినాలి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దేవదూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలేబారంలై ఉన్నారు. చూడండి ఎంత అద్భుతం అండి. హిజ్కియా రాజు ఏం చేయలేదు, చక్కగా దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని ప్రవక్త అయిన యెషయా మీద ఆధారపడి ఆయన నుంచి కొన్ని సూచనలు తీసుకున్నాడు. ఎలా చేయాలి ఏంటనేది యెషయా చెప్పిన మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఇంకా మిగిలిన శేషం బ్రతికినట్లు ఆయన సన్నిధి హెచ్చుగా ప్రార్థన చేయాలి. అయితే అష్షూరు ఇక్కడ హిజ్కియా రాజు చేసినట్లు ఎప్పుడైనా మనకు అపాయం కలిగినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆధారపడుతున్నామండి. ఎంత మంచి ప్రార్థన చేసే ప్రియులారా,
ఈ దేశంలో ఉన్న జనులందరూ తెలుసుకున్నట్లు జీవముగల దేవుడు అయినా ఆయన సంధిలో మొరపెట్టాడు ఆయన హిజ్కియారాజు. కాబట్టి మనకు కూడా ఎన్నో శోధనలు వేదనలు, ఈ మనిషిగా పుట్టిన మనకి ఇవన్నీ సహజమండి. ఒకదాని తర్వాత ఒకదాని కోసం మనం ప్రార్థన చేస్తాం, చేయమంటాం, తీరిపోతే ఇంకోటి వస్తుంటది. కాబట్టి మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా ఈ సమస్యను తీసేయమని అడగకూడదు. సమస్యలు వస్తూ ఉంటాయి ప్రభువా, దాన్ని మేము తట్టుకునే శక్తిని ఉండి ఆ శోధన నుండి మేము ఎలా తప్పించుకోవాలో మంచి తెలివిని జ్ఞానం మాకు ఈ ప్రభు మనము అడుగుతూ ఉండాలి. కానీ అస్సలు మాకు ఏ కష్టం రాకూడదు, మా ఇంట్లో అసలు లోటు రాకూడదు, ఎటువంటి ప్రార్థన ఎప్పుడూ చేయకూడదు. ఇవన్నీ సహజం. మనుషులుగా మనం పుట్టినోడు ఒకదాని లోటు, కష్టం వెనకాల సుఖం వెనకాల కష్టం, ఇవన్నీ ఆల్టర్నేట్ మాట. దానికి మనం సిద్ధపడి ఉండాలి మెంటల్గాను. ఇప్పుడు వస్తున్న ఈ కరోనా వైరస్ చేత అంటే జబ్బు తీవ్రత కంటే భయం చేత, ఆందోళన చేత జనాలు త్వరగా చచ్చిపోతున్నారంటే భయం పట్టేస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో ఎవరు చనిపోతారు, కరోనా వచ్చి నాకు వస్తుంది, ఆడిపోయాడుగా నేను కూడా పోతాను. భయం పెట్టేసి ఆందోళన, తీవ్రమైన ఆందోళన చేత బీపీ షుగర్లు అన్నీ ఎక్కువైపోయి చనిపోతున్నట్లుగా మనకి ఈ సైకాలజిస్టులు మనకి చెప్తున్నారు. కరోనా వచ్చిన వారికి మీరందరూ తోడ్పడకుండా ధైర్యాన్ని ఇవ్వండి చెప్తున్నారు. కాబట్టి ఆందోళన అనేది మనలో కూడా చూసుకోవటం చాలా ముఖ్యం. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇంకొక విషయాన్ని నేను చూద్దాం. దేవదూతల ద్వారా ఇంకొక విధంగా దానియేలు చరిత్ర మనకి తెలుసు. దానియేలు దర్యావేషు రాజు కాలంలో ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఉన్న సేనాధిపతులందరి మీద కూడా ఒక ముగ్గురిని న్యాయాధిపతులుగా, అంటే ఆడిట్, వారి యొక్క లెక్కలన్నీ కూడా సరిచూసి ఏమి తేడాలన్నా చెప్పాలని ముగ్గురిని నియమిస్తాడు అధికారులుగా. ఆ ముగ్గురు అధికారుల్లో దానియేలు ఒకడు. అయితే దానియేలు వాళ్ళందరితో పాటు ఒక ముఖ్య అధికారిగా ఉండటం వాళ్ళకి నచ్చదన్నమాట. అయితే వాళ్ళందరి గురి ఒకటే, ఏదో విధంగా దానియేలు మీద నింద మోపి ఆ ఉద్యోగం నుంచి తీసేయాలి, లేకుండా రాజ్యంలో ఉండగా చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. ఒకసారి చూద్దాం, దానియేలు గ్రంథం 6:21 తీయండి. దానియేలు గ్రంథము 6:21. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయి. సరిపోతుందండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, తన రాజమందిరి పైన అధిపతులుగా ఉన్నట్టుకు దర్యావేషు ముగ్గురు నియమించాడు. అది తెలుసు మనకి. అయితే ఇంకొంచెం కిందకు చూడండి, వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏ విషయంలోనూ కూడా దానియేలు మీద నింద మోపడానికి సరిపోవట్లేదు. ఏ లోపం కూడా దానియేలులో కనపడలేదు. అయితే వాళ్ళందరూ కలిసి ఒక చోట కూడుకొని ప్లాన్ చేసి ఒక శాసనాన్ని తయారు చేశారన్నమాట. ఏంటా శాసనం ఏంటంటే, ఒక 30 రోజులు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ దేవుణ్ణి ఏ దేవతని పూజించకూడదు. ఏమని చేయకూడదండి? ఏ దేవుణ్ణి ఏ దేవతని పూజించకూడదు, రాజును మాత్రమే ఆరాధించాలి, రాజును మాత్రమే పూజించాలని చెప్పి వీళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని రాజాది రాజాను వంతవాడు ఎంతవాడు అని కీర్తించినప్పుడు పొంగిపోతాడు. అటువంటి సమయంలో ఆ శాసనం మీద సంతకం చేయిస్తారు. సంతకం అయిపోయింది, సంతకం చేసి ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే అటువంటి శాసనం చేయబడిందని దానియేలు తెలుసుకుని ఎప్పటిలాగే తన రూమ్లోకి వెళ్ళిపోయి యెరూషలేము తట్టు గుమ్మాలు, కిటికీలు, తలుపులు తెరిచంట ఏం చేశాడు, ముమ్మారు ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ఏ శాసనాన్ని దేన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయనకు తెలుసు, జీవం గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఎవరు ఏమి చేయలేరని. అయితే వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా దానియేలు ఈ తప్పు చేస్తాడు, మనం ఏ శాసనం అయితే చేయించామో దానికి ఎగైనెస్ట్ గా ప్రార్థన చేయడం అనేది మాత్రము మాననాలు ఎదురు చూస్తున్నారు. అలాగే దానియేలు ప్రార్థన చేశాడు. వెంటనే ఈ విషయాన్ని వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. రాజా, ఇదిగో నువ్వు శాసనం చేసావు, సంతకం చేసావు, దీనికి ఎగైనెస్ట్ గా. దానియేలు చూడండి, మనం ఏ దేవుణ్ణి ఏ దేవతని కూడా ఈ 30 రోజులు ఆరాధించకూడదు, ప్రార్థన చేయకూడదని శాసనం చేశాం. అయితే దానియేలు నీ యొక్క శాసనానికి విరోధంగా ఆయన దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు వ్యాకుల పడినట్టుగా మనం చూస్తున్నాం ఒక రాజు. చూడండి, ఎందుకంటే దానియేలు అంటే దర్యావేషు రాజు చాలా ఇష్టం మాట. ఒకసారి చూడండి 14వ వచనం చూస్తే, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడంట. ఎలా విడిపించాలి ఈ సోదరుని దానియేలుని,
ఈ యొక్క సింహాల బోన్లో కనుక వేస్తే సింహాలు వదులుతాయండి, అసలు ఎముకలు కూడా కనపడేవు. దానియేలు రక్షించాలని చాలా వ్యాధులు కంగారు పడ్డాడు, కానీ అతని వల్ల కాలేదు. ఎందుకంటే ఒకసారి రాజు సంతకం చేసిన తర్వాత ఆయన శాస్త్రాన్ని ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకంటే అక్కడ అధికారులు, అక్కడ సేనాధిపతులు, మొత్తం ఆ సమూహం అంతా కలిసి తీసుకున్నానే కాబట్టి ఆయన ఏం చేయలేక కూడా ఒకళ్ళు చేద్దామన్నా కూడా అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా గొప్ప సైన్యాధిపతులు, అధికారులే కాబట్టి ఏదో ఒక నిందలు తీసుకొస్తున్న భయం చేత ఆయన ఏం చేయలేకపోయాడు. అయితే సింహాల బోన్లో వేసారండి ఎవరు దానియేలుని. అప్పుడు దర్యావేషు రాజు చెప్పిన ఒక మాట చాలా ఎంత బలమైన మాటని చెప్పడం మనం చూద్దాం. 16వ వచనం లాస్ట్లో రాజు ఏమన్నాడంటే దానియేలుతో, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించడం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుతో ఒక రాజు, ఏ రాజు అయితే శాసనం చేశాడో, ఏ రాజు అయితే తను చేసిన శాసనం ద్వారా దానియేలును సింహాల బోన్లు గంటకి కారబడాడు, ఆ రాజు దానియేలుతో అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడే నిన్ను రక్షించుడు. మనల్ని కూడా రక్షించేది ఆయనే. అయితే మనం అనుదినం ఆయన సేవిస్తున్నామండి. ఓన్లీ శుక్రవారమేనా? ఇప్పుడు ప్రతి శుక్రవారం కూడా ఆయన సన్నిధి రావడం లేదు. ఎప్పుడు వస్తామో మనకు తెలియదు. ఈ వారం వస్తే వచ్చేవారం రాలేము. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ విషయం గారు ఫోన్ చేసి, బ్రదర్ వచ్చేవారం మీ పేరు ఉందంటే మనం రావాలి. అలా ఉంది కదా పరిస్థితి. కాబట్టి అది మనం అనుదినము సేవిస్తున్నామా? ప్రతి శుక్రవారం బైబిల్ని దులుపుతున్నామా అనేది మనము గ్రహించుకోవాలి. ముమ్మారు ప్రార్థన చేశాడు దానియేలు. యెరూషలేము తటువైపు దేవుడు జీవము గల దేవుని వైపు చూస్తూ నిత్యము అనుదినము తప్పకుండా సేవించాడు. కాబట్టి ఆ రాజు దానియేలు ఎలా సాక్ష్యం కలిగి ఉన్నాడు, అనుదినము నీవు తప్పక సేవించిన దేవుడి నిన్ను రక్షించనని చెప్పి దానియేలుని సింహాపు బోన్లో వేయడం జరిగింది. అయితే కొంచెం ముందుకు వెళ్తే, అయితే సింహాల బోన్లో వేసారు. ఉదయకాలమే లేచంట ఎవరు? రాజుగారు లేచి దానియేలు సింహం బోన్లో వేసాం. ఏమైపోయింది? సింహాలు తినేసయ్యా, దేవుడు రక్షించాడా, బయటకు వస్తాడా? ఎన్నో కోసలు మెదలో మెదులుతున్నాయి. పరిగెట్టు కొంచెం వచ్చాడంట. 21వ వచనం చూస్తే దర్యావేషు రాజు సింహాల బోన్ దగ్గరకు వచ్చి పిలిచాడు దానియేలుని. ఏమని పిలిచాడు? దుఃఖ స్వరంతో పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుని నీ దేవుడిని రక్షింపగలిగిన కుశలమాలు కనిపిస్తుంది. ఇక్కడ దేవుడిని రక్షించాడా? ఆయన బోనులో వేస్తున్నప్పుడే నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పి వేశాడు. ఇప్పుడు అదే కుశని కింద మిగిలింది. దేవుడు నిన్ను రక్షించాడా? అయితే వెంటనే ఒక చక్కటి స్వరము ఆ సింహాల బోన్లో వచ్చింది. ఇది అసాధ్యం. ఒకసారి ఎవరన్నా మనిషిని సింహం దగ్గర తీసుకెళ్తే ఇంక అంతే సంగతులు కదండి. అసలు సమస్య 100% తిరిగి రాము ఇంకా. అయితే అందుకు దానియేలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, రాజు చిరకాలం జీవించిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు చిరకాలం జీవించిన గాక అంటే మనకు అర్థమైపోయింది, ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. ఎవరు చేశారండి అద్భుత కార్యాన్ని? ఆ దేవాది దేవుడు దానియేలు ప్రార్థన విని ముమ్మారు ఆయన సేవిస్తున్న జీవము గల దేవుడు ఆయన మొర విని సింహాలు అంటుంది ఆయనకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ఆయన మోయించాడు. సింహాల నోళ్లను మోయించగల శక్తి గల దేవుడు. ఈ సృష్టిని అంతా చూసినప్పుడు మనకి ఆయన శక్తి అంతా మనకు అర్థమవుతుంది. ఎంతో విచిత్రమైన తన యొక్క నోటి మాట ద్వారా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మనకి ఎన్నో గొప్ప నిర్మాణాలను, గొప్ప మర్మాలను, ఎన్నో భౌతిక రూపాలను ఆధారంగా చూపించి వెళ్ళిపోయాడు. మనకు ఇప్పటికీ తెలుసు యెరూషలేములో ఉన్న సంగతులన్నీ. అయితే అన్నీ తెలిసి కూడా మనము ఆయన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ఆయన సరిగ్గా దూరంగా ఉంటూ ఉంటాం. శోధన వచ్చినప్పుడే దేవుని నామం, కష్టం వచ్చినప్పుడే పాస్టర్ గారికి ప్రార్థన రిక్వెస్ట్, మిగతా సమయం అంతా అలా కాదు. ప్రియ సహోదరి, ఎప్పుడు కూడా నీకు కష్టం ఉన్నా సుఖం ఉన్నా కూడా ఎప్పుడు కూడా నీ యొక్క ప్రార్థన జీవితము ఒకే ప్యారలల్గా ఉండాలి. ఎప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీకు సుఖం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అనేక మంది నీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఆయన చెప్పిన మాట చూడండి. అయితే దేవుడు ఇతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి
అయినా దావీదుకి ఎటువంటి హానియు చేయలేదు. అయితే దావీదుని సింహబోన్లను తీసుకొచ్చేసారు. ఎవరైతే దానియేలు మీద నింద మోపారో, ఎవరైతే ఇదిగో దేవుని విరోధంగా దానియేలు తప్పు చేస్తున్న ఈ శాసనాన్ని అంగీకరించాలని చెప్పారు, వాళ్ళందరినీ అంటండి మళ్ళీ ఆ సింహాల బోన్లో వేయడం జరిగింది. దానియేలు బయటకు తీసుకొచ్చి ఎవరిని వేశారు? నింద మోపిన వారిని అందులో వేశారంట. అయితే వాళ్ళకి ఏం జరిగిందంటే సింహములు వారి ఎముకలను సైతము పగులగొట్టి పొడిగా చేశారు. ఏం చేశారండి? దానియేలుకైతే ఏ హాని జరగలేదు, దేవుడు వాటి నోలను మోయించాడు. అయితే దానియేలు మీద నింద మోపిన వారిని ఆ సింహాల బోన్లు వేసినప్పుడు వారి ఎముకలు కూడా మిగలలేదంట. గొప్ప అద్భుతాన్ని దేవుడు తన దూతను పంపించి తన భక్తులు ఎడల చేస్తున్నట్లుగా మన విషయాలు గ్రహించడం మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తన దూతల ద్వారా గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఎలా చేశాడు? హిజ్కియా ఆయన వైపు చూశాడు, ఆయన మీదే అనుకున్నాడు. దానియేలు నిత్యమైన సేవించాడు. అలాగే లోతు దేవుని ఎడల భక్తి వినయము కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు యొక్క ఈ భక్తులను మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు దేవుని ఎడల భక్తి భయం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన దూతను పంపించి వాళ్ళని విడిపించాడు. ఆయన యందు దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. తెలుసు కదండి మనకి. కాబట్టి మనం కూడా ఆయన యందు భయభక్తులు కలిగినట్లయితే, భయం కలిగినట్లయితే, నిత్యము ఆయన సేవించినట్లయితే మనకి ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుడు తన దూతల ద్వారా మనకి సహాయం చేస్తారని చెప్పుకుంటే ఎటువంటి కూడా శక్తి, ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రభునందు ప్రియులారా, ఇంకొక విషయం మనకు తెలుసు. పేతురు, అపోస్తలుడైన పేతురును జైల్లో పెట్టినప్పుడు, చెరసాల్లో పెట్టినప్పుడు రాజు, ఎవరు రాజు పేరు ఏంటంటే ఫరో కదండి. ఒకసారి చూద్దాం, అపోస్తల కార్యాలు 12 చూద్దాం. చదవండి. రాజైన హేరోదు ఏం చేశాడంటే పేతురు గారిని చెరసాల్లో వేశాడు. అంతకుముందే యాకోబుని ఖడ్గంతో చంపించినట్లుగా చూస్తున్నాం. యాకోబు సహోదరుడైన యోహాను సహోదరుడు యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క సువార్తను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దేవుని యొక్క నామాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఆయనకి నచ్చక ఈ యొక్క యాకోబును చంపించేయటము, నెక్స్ట్ పేతురుని చెరసాలలో వేయడం జరుగుతుంది. అయితే పేతురుని చెరసాలలో వేసినప్పుడు అంట సంఘం అంతా ఆసక్తితో ప్రార్థించిందంట. జాగ్రత్తగానండి, ఏం చేసిందండి? సంఘం అంతా కూడా ఆసక్తితో ప్రార్థించిందంట. ఎందుకని? పేతురు వాళ్ళని ఆత్మీయంగా నడిపించాడు. వారికి వచ్చే శోధనలో ప్రార్థన చేసి వాక్య మర్మాలు వారికి వివరిస్తూ దేవుళ్ళు నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఎడల వాంఛ కలిగి సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసిందంట. అయితే దేవుడు సంఘం యొక్క ప్రార్థన విని ఏం చేశాడండి? పేతుర్ని సంఖ్యలతో బంధించి 2 సైనికుల మధ్య పడుకోబెట్టి చెరసాల బయట కూడా మళ్ళీ చతుష్టాదశి చేయమంటే 416 మంది సైనికుల్ని బయట పెట్టారంట. అతని సైన్యం మరుసటి రోజు అతని కోర్టులో ప్రవేశపెట్టాలి. అయితే ఆ రాత్రే దేవుడు తన దూతను పంపించి పేతురు యొక్క సంఖ్యలను విడిపించి ఏం చేశారండి? చెరసాల నుండి విడిపించినట్లుగా మనం చూసాం. ఇది ఎలా జరిగిందంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసింది. చాలా గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా మన సంఘంలో ఉన్నాం, గ్రూపుల్లో ఉన్నాం. ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీరందరూ కూడా ఆసక్తి కలిగి నిజంగా పూర్ణ హృదయ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతాలను సృష్టించగలడు. ఎందుకంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరే విధంగా ఉండాలి. మనం అడిగే విధానం ఆయన యొక్క దయను, జాలిని, ఆదరణను పొందే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు. ఆయన దూతను పంపించి విడుదల చేశాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడి సన్నిధిలో మనకు వచ్చే కష్ట నష్టాల్లో, శోధనలో మనం దేవుని అడుగుతాం, ఆయన ఖచ్చితంగా ఆయన దూతల ద్వారా మనకి సహాయం చేస్తాడు. అయితే ఇంకొక విషయం చూద్దాం మనం. ఇంకో రకంగా దేవుడు మనకు సహాయం ఎలా చేస్తాడంటే యోహాను సువార్త 14:26 చూద్దాం. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. సరిపోతుందండి. 14:26 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటల మీతో చెప్పితిని. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడక ముందు అప్పుడే శిష్యుల్లో ఆందోళన వచ్చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తును తీసుకుపోతారంట, సిలువేస్తారంట, చంపేస్తారంట, ఇలాగ రకరకాలుగా. వాళ్ళ శిష్యులందరూ కూడా విద్యలేని పామరులు, ఎవరో చదువుకున్నవారు కాదు. వారు ఆందోళనతో నిండిపోరు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అభయాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే
చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయుదును. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏమి భయపడొద్దు. వాళ్ళకి అభయాన్ని ఇస్తున్నాడు. వాళ్ళకి ఎవరిని తోడుగా ఉంచాడండి? పరిశుద్ధాత్మ. ఆయనే ఆదరణకర్త. ఆదరణకర్త ఎవరి నామాన్ని ఇచ్చాడు మనకు? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి శిష్యులకు భయపడవద్దని చెప్తూ వాళ్ళకి ఎవరిని తోడుగా ఉంచాడంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని తోడుగా ఉంచడం జరుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి శిలువ మీద మరణించి చనిపోయి ఆరుణమై ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. మనకి తోడుగా ఎవరిని ఇచ్చాడంటే ఆదరణకర్త మనకి తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడవసరం లేదు, కలవరపడకూడదు. శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాట చెప్పాడో ఆయన ఇప్పుడు మనతో కూడా అదే మాట చెప్తున్నాడు. మీ మనసు మీ హృదయంలో కలవరపడినీయకుడి, భయపడకుడి. మీకు ఎవరు తోడుగా ఉన్నాడు? నాకు ఎవరు తోడుగా ఉన్నాడండి? పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. ఆదరణకర్త. ఆయనే మనకు ఆదరణ కలిగిస్తాడు. కాబట్టి మన హృదయాలను ఆయన కుమ్మరించి, ఆయన ముందు కుమ్మరించి మనం అడుగుదాం. ఆయన సన్నిధిని మనం పొందుకుందాం. భయపడటం వల్ల ప్రయోజనం లేదు, కలవరపడటం వల్ల ప్రయోజనం లేదు. మనం ధైర్యంగా ఉండాలి. మన హృదయం అంతా ఆయన వాక్కును నింపుకొని ఆయన చేసిన అద్భుతాలను మనం ధ్యానించుకుంటూ ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేస్తాడు. ఇంకొక మాట చూద్దాం. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉన్న సమయంలో ఆయనతో కూడా కలిసి ఆయన తిరిగిన చోటల్లో కూడా ఎంతో పరిచర్య చేశారు. సువార్తను ప్రజల మధ్యకి తీసుకెళ్లారు. అయితే ఆయన శిలువ మీద మనం చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ఆదరణ వల్ల వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ప్రపంచమంతా కూడా సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. అది ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మాత్రమే. ఎలా సాధ్యమైందండి? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఆదరణ కొరత యొక్క సహాయము. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యంలోనే 1:8. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందరూ భూదిగంతముల వరకు నాకు సాక్షులై. అంటే దేశ విదేశాల్లో అందరూ కూడా ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయిపోయారు. విచ్చలేని వాళ్ళు, చదువు లేదు. ఎలాగయ్యారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మని సహాయము. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపించాడు కాబట్టి వాళ్ళందరూ కూడా అంత గొప్ప పరిచర్యను సువార్తను అందరిలోకి ప్రపంచం అంతటా విస్తరింప చేయగలిగారు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం అనేది మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలోని ఈ పట్టాలు, ఈ డిగ్రీలు కూడా మనకి ఎందుకు కూడా పనికిరావనే విషయం మనకి అర్థమవుతుంది. మనం ఎంత చదువుకున్న వారమైనా పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే దేవుని మందిరంలో ఆయన పరిచర్యలో మనం నడిపించలేము. ఖచ్చితంగా ఆదరణకర్త సహాయం మనకి కావాలి. అందుకే దేవుని సన్నిధిలో మనకి ఏదైనా ఇచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నా, పాట చదవమన్నా, కీర్తన చదవమన్నా మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా ఈ రోజు నీ సన్నిధిలో నిలబడుచున్నాను, నీ పరిచర్యలో వాడబడుచున్నాను, నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి, నన్ను అభిషేకించండి, నన్ను నడిపించండి ప్రభువా అని మనం ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క ఆదరణకర్త సహాయం మనం పొందుకుంటాము. ఆయన సన్నిధిలో మనం నడిపింపు ద్వారా ఆయన యొక్క నామము కనపరచబడుతుంది. దేవుడు మనకు దీవెనలను దయచేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నడిపించబడాలంటే, పాటలు పాడాలంటే, కోయిలు నిలబడాలంటే, దేవుని వాక్యం చెప్పాలంటే ముందు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకోవాలి. అప్పుడే ప్రయత్నం. అంతేగాని వాళ్ళు పాడేస్తున్నారు నాకు ఇవ్వట్లేదు, వాళ్ళే చెప్పేస్తున్నారు నాకు ఇవ్వట్లేదు, బాధపడటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నిజంగా నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు పరిశుద్ధ సహాయాన్ని అందజేస్తే ఆయన నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు. నువ్వు ధైర్యంగా పాడగలవు, ధైర్యంగా చెప్పగలవు. కాబట్టి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను మనం పొందుకుందాం. దానికోసం మనం ఎదురు చూద్దాం. ఒకవేళ దేవుడు నిన్ను నడిపించుకోవాలని ఆలోచన కలిగి ఉంటే ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు. ఖచ్చితంగా నువ్వు వచ్చి ఇక్కడ నిలబడతావు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన సహాయం కోసం మాత్రము ఎదురు చూడు. ఖచ్చితంగా నువ్వు ఏదో రోజున దేవుని సన్నిధిలో నడిపించబడతావని నేను ఈ వాక్యం ద్వారా నేను చెప్పగలను. కాబట్టి అలాగే 4:31 చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యంలో 4:31 చూద్దామండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కాబట్టి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించాలన్నా,
దేవుని యొక్క పాటలు ధైర్యంగా పాడాలన్నా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలన్నా, స్తుతి ఆరాధన చేయాలన్నా ఏం కావాలి మనకు? ఇక్కడ నిలబడి ధైర్యం కావాలి కదా. ఆ ధైర్యాన్ని ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, ఆదరణకర్త. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారందరూ కూడా అంటుంది చూడండి, ప్రార్థన చేయగానే చేయవలసింది ఏంటి? ఫస్ట్ ప్రార్థన చేయాలి. నీకు ఆదరణకర్త సహాయం కావాలంటే అప్పుడే నువ్వు పొందగలుగుతావు. అంతేగాని ఇదిగోనైనా ఈరోజు నాకు ప్రత్యేక పాట పాడమన్నారు, ఆదరణకర్తని ఇచ్చేయండి, ఫోన్లకి చెప్తావు, దేవుడికి చెప్పలేం కదండి. ఏం చేయాలి? ప్రార్థన. దేవునితో మనకి సంభాషణ, ఆయనతో మనకి సహవాసము దేని ద్వారా? ప్రార్థన ద్వారా మాత్రమే. కాబట్టి అందుకే కొంతమంది భక్తులు గంటలు గంటలు ప్రార్థనలో ఉన్నానని ఆయన వారి యొక్క సాక్ష్యాలు మనం వినగలుగుతాం. ఒక ఆయన ఉండేవారు, రాత్రంతా ప్రార్థన చేసేవారంట. ఉదయం యొక్క ఆయన సందులో వాక్యం చెప్పాల్సి ఉంటే కనుక రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉండేవారంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం కొరకు. రాత్రంతా కాదు, కనీసం రోజు గంట సేపు మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నామా లేదా ఒకసారి మన మనసులను మనం పరిశీలించుకుందాం. కనీసం గంట సేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? కనీసం రోజుకి ఒక అధ్యాయనైనా వాక్యం ధ్యానించగలుగుతున్నామా? చదవటం వేరు, ధ్యానించడం వేరండి. చదవటం అంటే పొద్దున్న లేసి టిఫిన్ చల్లారిపోతున్నాను, కాఫీ చల్లారిపోతున్నాను కాకపోతే చదువుకునే ఏం ఉపయోగం? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏంటి అసలు ఇలా జరిగిందా? ఇసుక ఎలాగైందా? ఎందుకయింది? దర్యా విషయంలో ఎలాగైందా? దానిలకి ఎందుకయింది అంటే మనకి జవాబులు దొరుకుతాయి. ఖచ్చితంగా దేవుడు మనకి జవాబులు దయచేస్తాడు. మన జీవితానుభవాల నుంచి కూడా మనకి దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయం అనేది ఆయన సన్నిధిలో మనం ధైర్యముగా నిలబడి ఆయన పరిచర్యలో పాల్పొందాలంటే ఖచ్చితంగా అవసరం. అది ప్రార్థన వల్ల మాత్రమే మనము పొందుకుంటాము. ఇది రెండవగా పరిశుద్ధాత్మ సహాయము. మూడవ సమయం అయిపోతుందని ఇంకా మూడవదిగా తెలుసుడు, మనము దేవుని వాక్ ద్వారా మనము సహాయాన్ని పొందాము. దేవుని వాక్ ద్వారా కూడా ఇప్పుడు ఉదాహరణకి యెహోషువని ఇశ్రాయేలు మీద నాయకుడిగా పెట్టినప్పుడంట ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని ఆయనకి ఇచ్చి దివారాత్రము దీనిని ధ్యానించు, అప్పుడు ఈ నాయకుల్ని నువ్వు ఎలా పరిపాలించాలో, వీరిని ఎలా నడిపించాలో అటువంటి జ్ఞానం నీకు కలుగుతుందని చెప్పాడు. అదేంటి? నాయకుల మీద యెహోషువని నాయకుడిగా పెట్టినప్పుడు ఆయన ఇశ్రాయేలు మీద నాయకుడిగా పెట్టిన దేవుడు ఆయనే. తదాస్తు అంటే అన్ని అద్భుతాలు, గొప్ప జ్ఞానం వచ్చేసింది కదా యెహోషువకి. ఎందుకు దివారాత్రం మళ్ళీ ధ్యానించి చెప్పాడు? ఒకసారి దీన్ని చూసి మనం ముగించుకుందామండి. యెహోషువ గ్రంథం ఒకసారి ఇది చూసి నేను ముగిస్తాను, ఇంకా టైం అయిపోయింది. యెహోషువ గ్రంథం 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము సరిపోతుందండి. దీనిలో రాయబడిన ప్రతి విషయం ఎట్లా జాగ్రత్త పడు, దివారాత్రం దీన్ని ధ్యానించు. కాబట్టి ఆయన వాక్ ద్వారానే ఈరోజు మనం చదివిన 119 కీర్తన 97వ అధ్యాయం చూసుకుంటూ వెళ్తే ఆయన వాక్యం మన పాదములకు దీపమును రాయబడి ఉంది. కాబట్టి వాక్యము ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆయుధం ఇదే. దేవుని వాక్యంను ధ్యానిస్తూ దివారాత్రము ధ్యానించాలంట. మనం కనీసం ఒక్క అధ్యాయం కూడా చదవలేకపోతున్నాం. దివారాత్రం అనే వాక్యం ధ్యానించి పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవాలంటే ప్రార్థన సహాయంతో దేవుని సందులో ఎప్పుడు కొనసాగుతున్న దేవుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయకుడై ఉన్నాడు, సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి అటువంటి కృపను దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. దేవుడు ఈ మాటల హృదయాల్లో ఫలం చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చక్కటి ఆత్మీయమైన సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. సహాయం కోసం అనేక విధాలుగా మనం ఎదురు చూస్తూ ఉంటాము. మనం చిన్ననాటి నుంచి కూడా మనం చదువుకునే కీర్తన 121వ కీర్తన. ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా పెద్దవాళ్ళు ఆ కీర్తన చదివి సహాయం వాళ్ళు అనుభవించారు కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ప్రార్థన చేసి పంపించేవారు. అయితే ఈ లోకంలో అనేకమైన సహాయాల కోసం అనేక మంది కోసం తిరుగుతాం, కానీ కేవలం సహాయకుడు ఎవరంటే భూమి ఆకాశాలను సృజించినటువంటి యెహోవా దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో అనేక స్థలాలకు తిరిగిన వారు శాంతి సమాధానం
కావాలని దేవుని దగ్గరికి ఎలా వచ్చారో మనము కూడా అనేక స్థలాలకు తిరిగిన తర్వాత సహాయం చేయవరకే దేవుని దగ్గరికి వస్తాం. అటువంటి అద్భుత మాటలు దేవుడు మనతో మాట్లాడి చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఇంకా సహోదరులందరికీ స్థలాల వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఆకాశముందాసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు దేవాని ఆత్మతో నింపిన బిడ్డలందరూ నడిపించినందుకు నీకు స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి, నడిపించిన బిడ్డల్ని, పాటలు పాడిన బిడ్డలనైనా, దేవాని వాక్యం చెప్పిన బిడ్డల్ని, వాక్యం చదివిన బిడ్డల్ని తండ్రి దివిక్కును అనేక స్థలాల్లో అభిషేకించి వాడుకోమని, నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని అయినా, నీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా అద్భుత రీతిలో వారిని దీవించమని అడుగుచున్నాను. ఇదిగో తలలో వచ్చారనైనా, నీ బిడ్డల్ని సన్నిధిలో తండ్రి మోకరించారు. ఏ అవసరంతో వచ్చారో నీకు తెలిసినైనా ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. వారి హృదయాలను తృప్తిపరచమని అడుగుచున్నాను. వారి కోరికలు తీర్చమని అడుగుచున్నాను అయినా. వారిని, వారి కుటుంబాన్ని కాపాడినైనా రక్షించి దేవాన్ని బిడ్డలందరికీ కూడా కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలం ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దేవా, నూతనంగా వచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయినా. వారిని, వారి కుటుంబాన్ని కాపాడండి తండ్రి. ఇదిగోనైనా క్వారంటైన్లో ఉన్న రాజారత్న గారికి తండ్రి తొందరలో ఇంటికి రావడానికి మీరు సహాయం దయచేయమని అడుగుచున్నానైనా. ఇదిగో తండ్రి నైనా, మీ కానుకలు ఇచ్చారు తండ్రి, గుప్పులు విప్పి. దేవా, నీ పరిచర్య నిమిత్తం ఎంతమంది అయితే తండ్రి నిన్ను ప్రేమించి నేను అనేక పనులు చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు తండ్రి, అనేకమైనటువంటి దేవా తండ్రి నేను శ్రమ పడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డకి కావలసిన దేవుని దయచేయనైనా. ఈ వారం ఎవరైతే రాలేదో వచ్చే వారం అవకాశం దయచేయమని అయినా. మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకునే దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో సహోదరి ఉమా గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ఆదరణ దయచేసి వారి కుటుంబాలకి తండ్రి తల్లి లేని లోటును మీరే తీర్చి, మీరే ఆ కుటుంబం మధ్యలో ఉండి ఆదరించి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. దేవాన్ని బిడ్డలందరూ దీవించి ఆశ్రయించుకోక నడిపించమని. ఇదిగో తండ్రి, నా భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి ఆరోగ్యంతో నింపినైనా మళ్ళా మా మధ్యలోకి నడిపించి నేను స్తుతించే దయచేతను మా అందరికి దయచేయమని అడుగుచున్నాను నేను. ఈ కృప వెంబడి కృపతో అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మా దేశాన్ని, మా గ్రామాల్ని, మా కుటుంబాన్ని తండ్రినైనా దేవా నీవే సంరక్షించి నడిపించమని అడుగుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, విమోచన తలలో వచ్చిన మనకును, మన కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణ విజయం కలుగు గాక. అపవాది క్రియలనంత నాశనం. దేవుని కృప మనకును, మన కుటుంబాలకు తోడై నడిపించును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మహిమీగా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ నా హృదయపూర్వక